వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్లో +2 12 అంటే 12th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి యాక్చువల్గా సిబిఎస్ఈ సంవత్సరానికి ఇయర్కి 2 సార్లు ఎగ్జామ్స్ నిర్వహించి ఆ 2 ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ అంటే ఫస్ట్ టర్మ్లో అయినా సెకండ్ టర్మ్లో అయినా ఈ 2 టర్మ్స్లో ఏ టర్మ్లో మార్కులు ఎక్కువ వస్తే ఆ మార్కులతో మార్క్ షీట్ ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన ఒక ప్రపోజల్ అనేది ఉండేది. దీని మీద సిబిఎస్ఈ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని దీని మీద ఒక రిపోర్ట్ అందించవలసిందిగా చేసింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే ముందు కొన్ని అంటే ఢిల్లీ అలాగే ఉత్తరప్రదేశ్ నోయిడా ఇలాంటి ప్రాంతాల్లోని కొన్ని స్కూల్స్ యొక్క సిబిఎస్ఈ స్కూల్స్ యొక్క ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దాదాపుగా 100కు పైగా స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమావేశాలు ఈ డిస్కషన్ తర్వాత ఫైనల్గా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక కన్క్లూజన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే అదేంటంటే ఈ సంవత్సరానికి ఇయర్కి 2 టర్మ్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సంవత్సరానికి 2 టర్మ్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇక నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుందో అదే విధంగా భవిష్యత్తులో కూడా జరగబోతున్నాయి. దీంతో ఇక సిబిఎస్ఈ స్కూల్స్లో ఇయర్ ఎండ్కి ఉండేటటువంటి ఒకే ఒక ఎగ్జామ్ ఉండబోతుంది. అదే విధానం మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో యొక్క స్టేట్ బోర్డ్స్ కూడా ఇప్పటి వరకు ఏ విధానం అనుసరించాయో అదే విధానం ప్రకారం ఎగ్జామ్స్ని ఇయర్ ఎండ్లో నిర్వహించబోతున్నాయి. అది 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మనకు మార్చిలో జరగబోతున్నాయి. ఒకేసారి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కమింగ్ వీడియోలో అందిస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.